వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్ ఈ వీడియోలో మనం ఏప్రిల్ 24, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు 1. భారతదేశంలో కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026 ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి? ఏ. ఏప్రిల్ 24, 2026, బి. మే 1, 2026, సి. జూన్ 1, 2026, డి. ఆగస్ట్ 15, 2026. సమాధానం బి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ నియమాలు మే 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. 2. ఆన్లైన్ గేమింగ్ను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడుతున్న కొత్త నియంత్రణ సంస్థ పేరేమిటి? ఏ. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓగాయ్, బి. నేషనల్ గేమింగ్ కమిషన్, సి. ఇండియన్ గేమింగ్ రెగ్యులేటర్, డి. డిజిటల్ గేమింగ్ కౌన్సిల్. సమాధానం ఏ. కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ఓగాయ్ ఒక అథారిటీగా పర్యవేక్షిస్తుంది. 3. అటల్ పెన్షన్ యోజన ఏపీవై ఇటీవల ఎన్ని కోట్ల నమోదుల మైలురాయిని అధిగమించింది? ఏ. 5 కోట్లు, బి. 7 కోట్లు, సి. 9 కోట్లు, డి. 10 కోట్లు. సమాధానం సి. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన ఈ పెన్షన్ పథకం 9 కోట్ల నమోదులను పూర్తి చేసుకొని చారిత్రాత్మక ఘనత సాధించింది. సైన్స్, టెక్నాలజీ మరియు రక్షణ 4. డిజిటల్ అరెస్ట్ మోసాలను నివారించడానికి సీబీఐ ప్రారంభించిన ఏఐ చాట్బాట్ పేరేమిటి? ఏ. రక్షక్, బి. అభయ్, సి. సురక్ష, డి. విజ్ఞాన్. సమాధానం బి. సీబీఐ పంపే నోటీసులు అసలైనవో కాదో తనిఖీ చేసుకోవడానికి అభయ్ అనే ఏఐ చాట్బాట్ను ప్రారంభించారు. ఇది సైబర్ మోసాల నుండి ప్రజలను కాపాడుతుంది. 5. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఏఐ ఆధారిత అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్ ఈకోసిస్టమ్ను ఏ ఐఐటి ప్రారంభించింది? ఏ. ఐఐటి మద్రాస్, బి. ఐఐటి రోపర్, సి. ఐఐటి ఢిల్లీ, డి. ఐఐటి బాంబే. సమాధానం బి. పంజాబ్లోని ఐఐటి రోపర్ స్మార్ట్ ఫార్మింగ్ కోసం దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఏఐ ఆధారిత వ్యవసాయ నిర్ణయ సహాయక వ్యవస్థను ప్రారంభించింది. 6. ఏఐ ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రజ్ఞాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. ఇస్రో, బి. డిఆర్డీఓ సిఏఐఆర్, సి. నాసా, డి. మైక్రోసాఫ్ట్. సమాధానం బి. అంతర్గత భద్రతను బలోపేతం చేయడానికి డిఆర్డీఓ ప్రజ్ఞ అనే ఏఐ వ్యవస్థను రూపొందించి హోం మంత్రిత్వ శాఖకు అందజేసింది. 7. ఒడిశాలోని భువనేశ్వర్లో దేశంలోనే మొట్టమొదటి అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. గుజరాత్, బి. తెలంగాణ, సి. ఒడిస్సా, డి. కర్ణాటక. సమాధానం సి. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక 3D సెమీకండక్టర్ లేదా గ్లాస్ చిప్ యూనిట్ ఒడిశాలోని ఇన్ఫో వ్యాలీలో ప్రారంభించబడింది. అంతర్జాతీయ అంశాలు 8. ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత భూగర్భ అణువ్యర్థాల నిల్వ కేంద్రమైన ఓంకాలో ఎక్కడ నిర్మించబడింది? ఏ. నార్వే, బి. స్వీడన్, సి. ఫిన్లాండ్, డి. ఐస్లాండ్. సమాధానం సి. అణువ్యర్థాలను సురక్షితంగా నిల్వ చేయడానికి ఫిన్లాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి పర్మనెంట్ అండర్గ్రౌండ్ వాల్ట్ను నిర్మించింది. 9. చైనా శాస్త్రవేత్తలు ఇటీవల చంద్రునిపై కనుగొన్న అరుదైన ఖనిజం పేరేమిటి? ఏ. సెలీనియం ఆక్సైడ్, బి. సీరియం మెగ్నీషియం చాక్సైట్, సి. లూనార్ క్రిస్టల్, డి. మ్యాగ్నెటిక్ కోబాల్ట్. సమాధానం బి. ఈ కొత్త ఖనిజం ఎల్ఈడీ టెక్నాలజీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 10. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు? ఏ. జైషా, బి. ఇషా అంబానీ, సి. అభిషేక్ బన్సాల్, డి. పైవారందరూ. సమాధానం డి. జైషాతో పాటు మొత్తం 10 మంది భారతీయులు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో నిలిచారు. నియామకాలు మరియు అవార్డులు 11. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, బి. జస్టిస్ లీసా గిల్, సి. జస్టిస్ ఎన్వి రమణ, డి. జస్టిస్ సూర్యకాంత్. సమాధానం బి.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ తర్వాత ఏప్రిల్ 25, 2026 నుండి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. 12. ఇన్ఫోసిస్ ఇటీనమ తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది? ఏ. రాఫెల్ నదాల్, బి. కార్లోస్ అల్కరాజ్, సి. నోవాక్ జకోవిచ్, డి. రోజర్ ఫెదరర్. సమాధానం బి. స్పానిష్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇన్ఫోసిస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. 13. ఇటీవల బల్గేరియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. రోమువోల్డ్ వదాగ్ని, బి. రూమెన్ రాడేవ్, సి. పీటర్ మెగ్యార్, డి. రాబ్ జెటెన్. సమాధానం బి. బల్గేరియా అధ్యక్షుడిగా పనిచేసిన రూమెన్ రాడేవ్ ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కళలు, సంస్కృతి మరియు ముఖ్యమైన రోజులు. 14. ఇటీవల వార్తల్లో నిలిచిన పునరుద్ధరణ ప్రాజెక్టు ఏ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి సంబంధించింది? ఏ. హంపి, బి. కోనార్క్ సూర్య దేవాలయం, సి. అజంతా గుహలు, డి. తాజ్మహల్. సమాధానం బి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోనార్క్ సూర్య దేవాలయంలోని జగమోహన్ పునరుద్ధరణ పనుల వల్ల ఇది వార్తల్లో నిలిచింది. దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. 15. వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఫిల్మ్ మేకింగ్ పోటీ పేరేమికి? ఏ. వందే భారత్ ఫ్రేమ్స్, బి. విఎం ఫ్రేమ్స్, సి. నేషనల్ ఫిల్మ్ మేకింగ్ కాంటెస్ట్, డి. అమృత్ ఫ్రేమ్స్. సమాధానం బి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విఎం ఫ్రేమ్స్ ద్వారా దేశభక్తి స్ఫూర్తిని రీల్స్ మరియు లఘు చిత్రాల ద్వారా ప్రోత్సహిస్తోంది. 16. భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 22, బి. ఏప్రిల్ 23, సి. ఏప్రిల్ 24, డి. ఏప్రిల్ 25. సమాధానం సి. 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన రోజు జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ రోజును జరుపుకుంటారు. 27. యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026గా ఏ నగరం ఎంపికైంది? ఏ. న్యూఢిల్లీ, బి. ప్యారిస్, సి. రబాత్, మొరాకో, డి. టోక్యో. సమాధానం సి. మొరాకో రాజధాని రబాత్ను 2026 సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో ప్రకటించింది. క్విక్ రివిజన్. ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026. దేశంలో కొత్త గేమింగ్ నిబంధనలు అమలులోకి వచ్చే తేదీ మే 1, 2026. OGAI ఆన్లైన్ గేమింగ్ను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయనున్న కొత్త నియంత్రణ సంస్థ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. వందే మాతరం 150 ఏళ్లు. ఈ సందర్భంగా కేంద్రం ప్రారంభించిన జాతీయ ఫిల్మ్ మేకింగ్ పోటీ విఎం ఫ్రేమ్స్. అటల్ పెన్షన్ యోజన APY ఇటీవల 9 కోట్ల నమోదుల మైలురాయిని అధిగమించిన ప్రతిష్ఠాత్మక పథకం. నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం జ్ఞాపకార్థం జరుపుకుంటారు. అభయ్ డిజిటల్ అరెస్ట్ మోసాలను నివారించడానికి సిబిఐ ప్రారంభించిన AI చాట్బాట్. చంద్రునిపై కొత్త ఖనిజం. చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న అరుదైన ఖనిజం పేరు సీరియం మెగ్నీషియం చాక్సైట్. అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత వ్యవసాయ నిర్ణయ సహాయక వ్యవస్థను ప్రారంభించిన సంస్థ IIT రోపార్. సెమీ కండక్టర్ యూనిట్ దేశంలోనే మొదటి అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది? భువనేశ్వర్, ఒడిశా. ప్రజ్ఞ DRDO శాస్త్రవేత్తలు రూపొందించిన AI ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్. ఓంకలో ప్రపంచంలోనే మొదటి శాశ్వత భూగర్భ అణు వ్యర్థ నిల్వ కేంద్రం ఎక్కడ ఉంది? ఫిన్లాండ్. వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026 యునెస్కో ద్వారా 2026కు గాను ఎంపికైన నగరం రబాత్, మొరాకో. బల్గేరియా నూతన ప్రధాని ఇటీవల ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ అధ్యక్షుడు రూమెన్ రాదేవ్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తర్వాత బాధ్యతలు చేపట్టనున్నది జస్టిస్ లీసా గిల్. ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.
యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026 WEF జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ భారతీయులు జై షా మరియు ఇషా అంబానీ. కోణార్క్ పునరుద్ధరణ. జగమోహన్ అసెంబ్లీ హాల్ పునరుద్ధరణ పనుల కారణంగా వార్తల్లో నిలిచిన ప్రపంచ వారసత్వ ప్రదేశం కోణార్క్ సూర్యదేవాలయం, ఒడిశా. బ్లాక్ పగోడా. కోణార్క్ సూర్యదేవాలయానికి గల మరో పేరు. దీనిని 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవ నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.